రాత్రికాల ప్రార్థన. కృపామయుడా, కృపా సత్య సంపూర్ణుడా, మీ యొక్క బలమైన ప్రేమ కలిగి ఉన్న నామాన్ని బట్టి మీకు స్తుతులు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఉదయకాలము లేచినది మొదలుకుని సూర్యోదయము నుండి ఈ సూర్యాస్తమయం వరకు అయా మమ్మల్ని కాపాడినందుకు, మమ్మల్ని భద్రపరిచినందుకు, మీ కృపలో అయా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు తండ్రి. ఈ రోజున తండ్రి మేము వెళ్ళిన ప్రతి మార్గంలో మీ రక్షణ మాకు దయచేసినందుకు, అపాయాలు కానీ ప్రమాదాలు కానీ మా చెంతకు రాకుండా కాపాడి భద్రపరిచినందుకు స్తుతులు నాయన. ఈ రోజున మాకు కావలసిన ప్రతి అవసరతను దయచేసినందుకు వందనాలు ప్రభువా. ఏ లోటు లేకుండా సమృద్ధిని దయచేశారు ప్రభువా. మా పనులను కూడా దీవించారు, జ్ఞానాన్ని మాకు అనుగ్రహించారు, బలాన్ని, శక్తిని మీరే మాకు దయచేశారు ప్రభువా. స్తుతులు. ప్రాముఖ్యముగా ఈ రాత్రి కాలంలో మా అందరినీ కూడా సజీవ లెక్కల్లో ఉంచారు తండ్రి. కుటుంబం అందరము కలిసి మరొకసారి మీ పాద సన్నిధిన ప్రార్థించుకునే దివ్యమైన అవకాశం దయచేశారు. మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుము అని మార్కు సువార్త 5వ అధ్యాయం 36వ వచనం ద్వారా తండ్రి సెలవిస్తున్నారు. అయ్యా, ఎవరైతే బిడ్డలు భయపడుతున్న స్థితిలో ఉన్నారో, నమ్మకం లేనప్పుడే భయం వస్తుందని తండ్రి లేఖనాల ద్వారా సెలవిస్తున్నారు. అయ్యా, మీ పైన నమ్మకం ఉన్నవారు ఎప్పుడు కూడా భయపడక తండ్రి అయ్యా ధైర్యముగా జీవించగలరంటున్నారు నాయన. ఎవరైతే బిడ్డలు అపనమ్మికతో ఉన్నారో నాయన, ఎవరైతే తండ్రి భయపడుతూ ఉన్నారో వారిలో ముందుగా తండ్రి నమ్మకాన్ని వృద్ధి దయచేయండి. మీ ద్వారా ఏ కార్యమైనా జరుగుతుంది, ఏ పరిస్థితి అయినా మార్చబడుతుందనే విశ్వాసమును వారి హృదయంలో మీరే నింపమని, వారిలో ఉన్న భయాన్ని తొలగించమని, బిడ్డలు మీకు సాక్షులుగా ఉండుటకు సహాయం అనుగ్రహించమని ఈ రోజున బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. ఈ రాత్రి కాలంలో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో ప్రతి బిడ్డను కూడా దీవించండి ప్రభువా. ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి తండ్రి. అయ్యా, బ్రతిమాలుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాం. అద్భుతాలు వారి జీవితాలలో జరిగించండి తండ్రి. అయ్యా, అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను గురించి మొరబెడుతున్నాం తండ్రి. వారికి కలిగిన ఎటువంటి భయంకరమైన రోగమైనప్పటికీ ఒక్క మాట మీరు సెలవిస్తే చాలునైనా స్వస్థత వారికి వస్తుంది ప్రభువా. అయా, అందును బట్టి మేము ప్రార్థిస్తున్నాం, మొరబెడుతున్నాం. అయా, భయంకరమైన క్యాన్సర్స్ నుంచి యేసు నామములో విడుదల దయచేయండి. అయా, బీపీస్, షుగర్స్, థైరాయిడ్స్ అన్ని కూడా ప్రభువా నార్మల్ గా అవ్వడానికి కృప దయచేయండి. అయా, కిడ్నీ సమస్యల వలన, లంగ్స్ సమస్యల వలన, అయా మైగ్రేన్ హెడేక్స్ వలన ప్రభువా ఎవరైతే బాధపడుతున్నారో వారికి కూడా స్వస్థత అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఎవరైతే బిడ్డలు తండ్రి హార్ట్ ప్రాబ్లమ్స్ తో ఉన్నారో స్వస్థత యేసు నామములో దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధంగా తండ్రి ఎవరైతే బ్లడ్ ఇన్ఫెక్షన్స్ తో ఉన్నారో ప్రభువా, స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తో బాధించబడుతున్నారు నాయన, వారికి కూడా సంపూర్ణ స్వస్థత దయచేయండి. అయా, గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి కూడా విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాము. అయా, PCOD సమస్యల నుంచి, మోకాల నొప్పుల నుంచి, నరాల బలహీనతల నుంచి కూడా ప్రతి బిడ్డకు స్వస్థత దయచేయండి తండ్రి. అయా, కంటి సంబంధమైన, నోటి సంబంధమైన, గొంతు సంబంధమైన ప్రాబ్లమ్స్ నుంచి కూడా విడిపించండి. అయా, చెవుల ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్న వారు ఉన్నారు, ఆ చెవి సంబంధమైన సమస్యల నుంచి కూడా యేసు నామములో స్వస్థత అనుగ్రహించండి ప్రభువా. అయా, బ్రతిమాలుకుంటున్నాము. అయా, భయంకరమైన రోగాలతో ఉన్న ప్రతి బిడ్డకు కూడా స్వస్థత దయచేయమని, అయా దురాత్మ క్రియలు, అంధకార క్రియలను యేసు నామములో లయపరచమని, అయ్యా వారి హృదయంలో ఉన్నటువంటి మానసిక వేదన నుంచి ప్రతి బిడ్డకు విడుదల దయచేయమని ఈ రాత్రి కాలంలో బ్రతిమాలుతుండగా ప్రతి బిడ్డకు సంపూర్ణ స్వస్థత మీరే దయచేయండి తండ్రి. అయ్యా, ఎవరైతే బిడ్డలు అప్పులు కలిగి ఉన్నారో తండ్రి, మోసపోయారు, నష్టపోయారు నాయన, సహాయం దయచేయండి. వారు చేస్తున్నటువంటి ఉద్యోగ, వ్యాపార పరిచర్యలను బహుగా దీవించి అనేకులకు తండ్రి ఆశీర్వాదకారకంగా అయ్యా వారే ఇచ్చేవారిగా వారిని అభివృద్ధి పరచండి తండ్రి నాయన. అదే విధంగా కుటుంబపరమైన కలహాలు, విభేదాలు, మనస్పర్ధలన్నీ కూడా తొలగించబడుటకు కృప దయచేయండి. ఒకరిని ఒకరు అర్థం చేసుకుని జీవించే కృప దయచేయండి. భార్యాభర్తల మధ్య, తండ్రి రక్త సంబంధికులకు మధ్య, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య ఉన్నటువంటి అయా ప్రతి విభేదమును కూడా యేసు నామములో తొలగించండి తండ్రి. అయా ప్రభువా, అడుగుతున్నాము, ఎవరైతే బిడ్డలు వివిధ దేశాల్లో ఉంటున్నారో వారిని దీవించండి. వారి పనులు, ఉద్యోగ, వ్యాపారాలు, చదువులు అన్నిటినీ ఆశీర్వదించండి. విదేశాలు వెళ్తున్నారు తండ్రి, వారి వీసా ఇంటర్వ్యూస్ లో, ఇమిగ్రేషన్స్ లో తండ్రి సహాయం అనుగ్రహించండి ప్రభువా. ఆయన నైట్ డ్యూటీలో ఉన్నారు, నైట్ ప్రయాణిస్తూ ఉన్నారు, వారికి కూడా మీ రక్షణ దయచేయండి.
ఎవరైతే కోర్టు కేసుల్లో ఉన్నారు తండ్రి, కోర్టు కేసుల నుంచి కూడా విడుదల అనుగ్రహించండి ప్రభువా. నాయన అడుగుతున్నాము, ఉద్యోగ ప్రయత్నాలను కూడా సఫలపరచండి తండ్రి. మంచి జాబులు బిడ్డలు పొందుకునే కృప దయచేయండి అయ్యా. వివాహాల్లో కూడా మీ సహాయం అనుగ్రహించండి. సాటి అయినటువంటి మంచి సంబంధమును వారికి అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధంగా గర్భఫలం లేని ప్రతి బిడ్డను కూడా దర్శించి ప్రతి బిడ్డకు గర్భఫలంను దయచేయమని అడుగుతున్నాం తండ్రి. లోన్స్ కొరకు, పెన్షన్స్, ప్రమోషన్స్ కొరకు, రిటైర్మెంట్స్ కోసం ప్రార్థనలు చేస్తున్నారు నాయన. అయ్యా మీరే వారికి సహాయమును అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రి కాలంలో తండ్రి మారు మనసు లేక దుర్వ్యసనాలు కలిగి ఉన్న ప్రతి బిడ్డను దర్శించమని, వారికి మారు మనసు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయ్యా మా భారతదేశాన్ని దీవించండి. దేశ సైనికులను, వారి కుటుంబాలను కూడా ప్రత్యేకంగా ఆశీర్వదించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. మేమందరము కూడా సేద తీరబోతున్నామయ్యా. మా అందరికీ కంటి నిండా నిద్ర దయచేయండి. దురాత్మ క్రియల వలన, దొంగల వలన, శత్రువుల వలన ఎవరు కూడా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా తండ్రి, నిద్రలేమి, పీడకల సమస్యలు ఏ బిడ్డకు లేకుండా ప్రతి ఒక్కరు కూడా సుఖంగా కంటి నిండా సేద తీరే భాగ్యము దయచేయమని, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని కూడా మీ పాద సన్నిధిని రాత్రిన పెడుతున్నాం తండ్రి. మరలా ఉదయకాల సమయాన్ని మీ కృపను బట్టి మమ్మల్ని సజీవులుగా నిలవబెట్టుకోమని, మరొకసారి మీ ముఖ దర్శనం చేసుకుని మీ నామాన్ని స్తుతించగలిగిన గొప్ప అవకాశం మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి కృప కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.